ఇది సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కి ఎర్రబెల్లి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఘాటైన పదజాలంతో రేవంత్ పై విరుచుకుపడ్డారు ఎర్రబెల్లి. మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రేవంత్ ను పట్టించుకోవడం లేదు. రేవంత్ కి సోనియా రాహుల్లే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ప్రజల్ని మోసం చేసి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అసలు ఏం చేశారని ఏడాది పాలనపై విజయోత్సవాలు చేసుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు ఎర్రబెల్లి. ఈ ముఖ్యమంత్రి హోదాల ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? ఒక చిల్లరగా, ఒక అబద్ధాల కోరు, ఒక చీటర్ మాట్లాడినట్టు నువ్వు ఉన్నావు. నువ్వు అసలు వాస్తవంగా నువ్వు చీటర్వే. మీరు తెలంగాణ ద్రోహి. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నవే. తెలంగాణ కోసం ఏం పోరాటం చేసినావు చెప్పు. నేను ఒకటే అడగదలుచుకున్నాను. ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అందరూ మీరు రిజైన్ చేసినావు. నువ్వు రిజైన్ చేయకుండా పోయింది నువ్వు ఒక్కనివే. తెలంగాణ కోసం నువ్వు ఏమైనా పోరాటం చేసినవా? మేము తెలుగుదేశం నుండి పోరాటం చేసినాం. 5 లేయర్ ఫార్మింగ్ అంటే 5 అంచుల వ్యవసాయం. దీన్ని చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు. ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు తెలంగాణ కోసం నువ్వు నీతులు చెప్తాను. కాళోజీ నారాయణ గారు నీకు ఎప్పుడైనా పరిచయమా? తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఎప్పుడన్నా కలిసినావు? అప్పుడు బతుకున్నప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఆ రోజు బాబ్రీ మీద తెలంగాణకు అన్యాయం జరుగుతా అంటే ఎన్ని పార్టీలు మారినవే నువ్వు? కానీ నన్నంటాడు రాక్షసులని. నేను రాక్షసుని, ప్రజల కోసం రాక్షసుని. ప్రజల అవసరాల కోసం ఎంతైనా నేను తెగిస్తా. ప్రజలకు అన్యాయం జరిగితే నేను వదిలిపెట్టాను. తెలంగాణలో వరుస గెలిచిన 7 సార్లు కేసీఆర్ తర్వాత మళ్ళీ నేనే. ఒక్కటే ఇలా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారు అనే హక్కు నీకు ఇక్కడదా? వాళ్ళు ఎప్పుడైనా ఓడిపోయినరా? ప్రజలు ఎప్పుడైనా తిరస్కరించిండ్రా ఆయన? నువ్వు మహిళల మీటింగ్ పెట్టావు. మీ తమ్ముడు, మీ అన్నలు, మీ అల్లుళ్ళు, మీ ఎంపుల కోసమే నువ్వు ఇప్పుడు కృషి చేస్తాను. మహిళల కోసం ఒక్కటైనా అనౌన్స్ చేసినావు నువ్వు? చెట్టు మొలోనీయం కేసీఆర్ గారిది బిడ్డ. చెట్టు మొలేను ఎవరు మొలోనీయో చూస్తాం. ఇలా సంవత్సరం ఉత్సవం. తుమ్మల నాగేశ్వరరావు వచ్చారా? ఉత్తమ్ వచ్చాడా? మీ మంత్రులు ఎవరు రాలే? ఆఖరికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే మాధవరెడ్డి కూడా పాల్గొనలే. ఇదో ఉత్సవం. సిగ్గులేదు. నువ్వు నీ దాంట్లోనే నువ్వు కలుపుకోపోతలేవు. ఒక చీటరు, ఒక బోకరు, ఒక ల్యాండ్ మాఫియా. నువ్వేదో కలిసి వచ్చి బోకర్ మాటలతోటి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యా. ఢిల్లీకి రాణిస్తలేరు. 30 సార్లు పోయినరు. ఇంటికి కూడా రాణిస్తలేరు. సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయను. నువ్వు నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు. వీడికి వచ్చి ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు దంచుతావు. నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ. కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడో పీకి అవతల పారిస్తారు నీ మొక్కను. కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. నువ్వు కేసీఆర్ గారిని ఏం మాట్లాడినావు చెప్పు అంతకుముందు?